హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మనోజ్ ఫ్రమ్ క్రిష్ కలెక్షన్స్, ద వన్ స్టాప్ షాప్ ఫర్ బేబీ అండ్ కిడ్స్ నీడ్స్. సో ఈ రోజు నేను మీ షాప్ టూర్ చేద్దామని ఒక చిన్న వీడియో చేద్దామని చూస్తున్నానండి. ఇది మా షాప్ కౌంటర్ ఎంట్రన్స్ లో ఇలా ఉంటుంది అనమాట. మా షాపు ఇది క్యాష్ కౌంటర్. ఇలా కొద్దిగా ముందుకు వస్తే మీకు ఈ కౌంటర్ చూసారా, ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. స్టేషనరీ, చాక్లెట్స్, ఇవేమో సిలికాన్ ల్యాంప్స్, నైట్ ల్యాంప్స్, రీఛార్జబుల్ ఫ్యాన్లు, పిల్లలు ఆడుకునే ఫోన్లు, పిల్లలకి ప్రింట్ కెమెరాలు, డిజిటల్ కెమెరాలు, స్పీకర్స్, మైక్స్, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇంపోర్టెడ్ ఐటమ్ సెక్షన్ అనమాట. సో ఈ సెక్షన్ వచ్చేసేమో మొత్తం గార్మెంట్ సెక్షన్. సో గార్మెంట్ సెక్షన్ లో వచ్చేసి న్యూ బార్న్ టు 8 years పిల్లలకి కావాల్సిన ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేరు, వెస్ట్రన్ వేరు, పార్టీ వేరు, మొత్తం సర్వం ట్రెడిషనల్ వేరు అన్నీ ఉంటాయి అనమాట. సో కేటగిరీ వైజ్ ఇలా ఉంటాయి. సో శాంపిల్స్ కూడా ఇలా తగిలిచ్చాను చూడండి, మీకు గార్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మన దగ్గర స్టైల్స్. సో ఇవన్నీ, ఇది బాయ్స్ సెక్షన్, ఇది గర్ల్స్ సెక్షన్. ఇవి వచ్చేసేసి జనరల్ టీ షర్ట్స్, ప్యాంట్స్. కొంతమంది ఏంటంటే సెట్లు కొనుక్కోవడానికి ఇష్టపడరు. సో షర్ట్స్, ప్యాంట్లు, టీ షర్ట్లు సపరేట్ గా కొనుక్కుంటారు, పేర్లా చేసుకోవడానికి అనమాట. ఆ సెక్షన్ అనమాట ఇది. ఇది వచ్చేసి ఎథ్నిక్ వేర్ సెక్షన్. ఇందా చెప్పే కదా ఎథ్నిక్ వేర్ కూడా ఉంటుందని. సో ఇదండి. ఇది వచ్చేసి కంప్లీట్ న్యూ బార్న్ సెక్షన్ అనమాట. న్యూ బార్న్ కావాల్సిన టవల్స్, బ్లాంకెట్స్, రాంపర్స్, హాఫ్ రాంపర్స్, డైపర్స్, వాషబుల్ డైపర్లు, జుబ్బాలు, మొత్తం న్యూ బార్న్ సెక్షన్ అనమాట. ఇది కూడా అంతే. మొత్తం న్యూ బార్న్ కి సంబంధించిన లెగ్గిన్స్, టీ షర్ట్స్, ప్యాంట్లు, నైట్ ప్యాంట్లు, ఇవన్నీ అనమాట. సో ఈ సెక్షన్ మొత్తం గార్మెంట్ సెక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గార్మెంట్ సెక్షన్ ఉంటుంది. సో ఇలా మనం చూస్తే ఇక్కడ వాటర్ బాటిల్స్, ఈ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులు, పెన్సిల్ బాక్సులు. సో బేసిక్ నీడ్స్ అనమాట. పిల్లలకు కావాల్సిన బాక్సెస్ స్టీలు, ప్లాస్టిక్ లో ఉంటాయి. పెన్సిల్ బాక్సెస్ ఉంటాయి, లంచ్ బాక్సెస్ ఉంటాయి. లంచ్ బాక్స్ కూడా స్టీలు, ప్లాస్టిక్ ఉంటాయి. సో ఇప్పుడు ఎక్కువ స్టీల్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ శాతం స్టీల్ కనపడుతుంది మీకు. ఇదేమో బ్యాంబో ఫైబర్ సిలికాన్ బాక్సెస్. సో సిలికాను, స్టీలు, ప్లాస్టిక్ 3 రకాలు ఉంటాయండి బాక్సులు. ఇటు వచ్చేసి బుక్స్ సెషన్. బుక్స్ నాకు తెలిసి గుంటూరులో ఇంత వైడ్ కలెక్షన్ ఎవరి దగ్గర ఉండవండి బుక్స్. బేసికల్ గా బుక్స్ లో మీకు బోల్డ్ గా చెప్పాలంటే స్టోరీ బుక్స్, మ్యూజికల్ బుక్స్, టచ్ అండ్ ఫీల్ బుక్స్, స్క్రాచ్ బుక్స్, యాక్టివిటీ బుక్స్, ఇంకా డ్రాయింగ్ బుక్స్, జంబో డ్రాయింగ్ బుక్స్, 3D బుక్స్, ఇలా రకరకాలు ఉంటాయి. మాకు వీడియోలో చూపిస్తున్నారు చూసారా మీకు. సో ఇవన్నీ అనమాట స్టోరీస్. మన స్టోరీస్, యాక్టివిటీ కిట్స్, పిల్లలు వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకునేలాగా ఉంటాయి అనమాట. ఇవి మొత్తం టోటల్ ఇన్ అండ్ అవుట్. చిన్న చిన్న స్టోరీ బుక్స్. స్టోరీస్ లో కూడా మనకు తెలిసిన స్టోరీస్, పంచతంత్ర, తెనాలి రామకృష్ణ, హ్యారీ పోటర్, చూసారా చూస్తున్నారు వీడియోలో అట్లా. సో ఇంకా ఈ సెక్షన్ వచ్చేసేమో స్మాల్ టాయ్స్ అండి. పిల్లలకి స్మాల్ టాయ్స్, చిన్న చిన్న టాయ్స్ కావాలని వస్తూ ఉంటారు కదా కస్టమర్లు, వాళ్ళకి అనమాట స్మాల్ టాయ్స్. మొత్తం కీ ఇచ్చే టాయ్స్, జంప్, ప్రెస్ అండ్ గో టాయ్స్, అన్బ్రేకబుల్ టాయ్స్, రకరకాలు ఉంటాయి. జంపింగ్ టాయ్స్, ఇది అన్బ్రేకబుల్, ఇది కీ ఇచ్చే టాయ్ అట్లా. ఇదేమో ట్రీ పల్ప్ తో చేసే టాయ్, ఇది మెటల్ టాయ్. ఇలా పిల్లలకి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి అనమాట. ఇక సాఫ్ట్ టాయ్స్. ఇవి సాఫ్ట్ టాయ్స్ లో కూడా ఇంపోర్టెడ్ ఫర్ అండి. ఇది మామూలు మన రెగ్యులర్ ఫర్ రాదు, ఇది ఇంపోర్టెడ్ ఫర్ వస్తుంది. ఇండియా ఫర్ కాదు, ఇది ఇంపోర్టెడ్ ఫర్. సో సాఫ్ట్ టాయ్స్ లో ఇంకా వెరైటీ కావాలంటే ఈ సెక్షన్ అంతా ఉంటుంది చూడండి. వీడియోలో చూపిస్తున్నాడు కదా మావాడు. మొత్తం ఉంటాయి అనమాట మీకు. చిన్న 1 feet టెడ్డీ బేర్స్ నుంచి 5 feet 6 feet టెడ్డీ బేర్స్ దాకా, ఇంకా చిన్న టాయ్స్ అనమాట. స్మాల్ టాయ్స్ నుంచి జంబో సాఫ్ట్ టాయ్స్ దాకా అన్ని రకాలు ఉంటాయి. అన్ని పిల్లలకి నోటెడ్ అయిన ఐటమ్స్. టెడ్డీ బేర్లు, పెంగ్విన్, పికాచు, డోరేమాను, షిన్చాను, ఇలా డిఫరెంట్ ర్యాబిట్, డక్, ఇవి కూడా ఈ సెక్షన్ అంతా మొత్తం అదేనండి. ఈ సెక్షన్ అంతా ఆ టాయ్స్ అనమాట. సో బేసికల్ గా ఇటు వచ్చేసేసరికి న్యూ బార్న్ కి సంబంధించిన ర్యాటిల్ సెట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. న్యూ బార్న్ కి సంబంధించిన సాఫ్ట్ టాయ్స్. ఇది మ్యూజికల్ టాయ్ అనమాట. సాఫ్ట్ టాయ్ కమ్ మ్యూజికల్ టాయ్. ఇది 2 in 1 గా వాడుకోవచ్చు. ఇవి డైకాస్ట్ కార్స్, డైకాస్ట్ సైకిల్స్, ర్యాటిల్ సెట్లు, ఇవన్నీ ర్యాటిల్ సెట్లు. ఏమో చూచూ టాయ్స్ అంటారు, ఇలా ఒకటే సౌండ్ వస్తుంది. సో బేసికల్ గా ఇవన్నీ ఏంటంటే న్యూ బార్న్ టాయ్స్. ఏమో సక్షన్ టాయ్స్, స్పిన్నర్స్, ఇలా మొత్తం డిఫరెంట్ టాయ్స్ వస్తాయి అనమాట. సో ఇది బేసికల్ గా మావాడు చూపిస్తున్నాడు కదా, ఒకసారి చూడండి. ఇవేమో గిఫ్ట్స్ అండి. గిఫ్ట్స్ ఐటమ్స్. మన మ్యారేజెస్కి, అన్నప్రాసనలకి, పెళ్లిళ్ళకి, ఎంగేజ్మెంట్లకి గిఫ్ట్లు ఇవ్వాలంటే 95 రూపీస్ నుంచి 250, 300, 400, 500 రూపీస్ దాకా కూడా గిఫ్ట్స్ ఉంటాయి. 2 racks మీరు గమనిస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఫోకస్ చేసినట్టు కనపడుతుంది మీకు. ఇవి వచ్చేసి ఏమో బ్లాక్స్.
మ్యాగ్నెటిక్ బ్లాక్స్ అన్ని చిన్న చిన్న మ్యాగ్నెటిక్ బ్లాక్స్ పిల్లలకి మ్యాగ్నెటిక్ లో ఇప్పుడు బాగా అలవాటు చేద్దాం చూస్తున్నారు కదా సంబంధించిన అనమాట ఇవన్నీ. ఈ 2 సెక్షన్స్ మ్యాగ్నెటిక్ బ్లాక్స్ వచ్చేసి. ఇది వచ్చేసేమో రిమోట్ కంట్రోల్ సెక్షన్, మొత్తం రిమోట్ కంట్రోల్ టాయ్స్, రిమోట్ కంట్రోల్ కారు, బైక్, యానిమల్ లో రిమోట్ కంట్రోల్, సెన్సార్ బేస్డ్ టాయ్స్ అన్ని ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి బ్యాటరీ టాయ్స్. ఈ సెక్షన్ అంతానేమో బ్యాటరీ టాయ్స్, బ్యాటరీ ఆపరేటెడ్, బ్యాటరీ వేస్తే లైట్ మ్యూజిక్ వస్తాయి అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఇవి. ఇవి వచ్చేసేమో మెటల్ టాయ్స్. ఈ 2 సెక్షన్స్ మెటల్ టాయ్స్. ఇవి డైకాస్ట్ కార్స్ అంటారు. డైకాస్ట్ అంటే బాగా నోటెడ్ ఉంటుంది పిల్లలకి. ఆ పైన వచ్చేసేమో స్టెమ్ టాయ్స్. స్టెమ్ టాయ్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ అనమాట. అంటే పిల్లలు స్కూల్లో జరిగే కాన్సెప్ట్స్ ని టాయ్స్ రూపంలో వాళ్ళకి అలవాటు చేయడానికి అనమాట. వచ్చి ఆ సెక్షన్ అంతా అది. కింద వచ్చేసేమో న్యూ బార్న్ టాయ్స్. ఇవన్నీ పుట్టిన పిల్లల నుంచి 2 years పిల్లల దాకా వాళ్ళకి సెన్సార్ బేస్డ్ టాయ్స్, మాంటిసరీ టాయ్స్ అంటారు వీటన్నిటిని. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ సెక్షన్ అంతా అదే. ఇంకా ఈ 2 racks వచ్చేసేమో డిఐవై టాయ్స్ అంటారు. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని వాళ్ళు సొంతంగా చేసుకొని ఆడుకునే టాయ్స్ అనమాట ఈ 2 సెక్షన్స్. ఆ పైదేమో జనరల్ బోర్డ్ గేమ్స్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి అనమాట పిల్లలకి. డిఐవై టాయ్స్, స్టెమ్ టాయ్స్, ప్రిటెండ్ టు ప్లే టాయ్స్, జనరల్ టాయ్స్ అని వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్స్ ప్రిఫర్ చేసుకుంటారు అనమాట. ఈ సెక్షన్ వచ్చేసేమో బార్బీ టాయ్స్. ఒరిజినల్ బార్బీ అండి ఇది, డూప్లికేట్ బార్బీ గ్రాండ్ కాదు ఇది. ఒరిజినల్ బార్బీ. మీరు చూస్తే చూడండి పైన బార్బీ, జిమ్నాస్టిక్స్ చేసే బార్బీ, షాపింగ్ చేసే బార్బీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి అనమాట. ఇవి జనరల్ చైనా డాల్స్, ఈ మాషా అండ్ బ్యార్. కింద వచ్చేసి అందరికి తెలిసిందే పాపెట్రోల్, పెప్పా పిగ్ అని, ఇంకా అన్ని మొత్తం అండి. ఇక పిల్లలకి వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్స్ అన్ని టాయ్స్ ఉంటాయి. ఇవి అన్ని ఏమో డౌస్. ఇవి మార్వెల్ ఫిగర్స్. బాయ్స్ కి పర్టికులర్ గా మార్వెల్ ఫిగర్స్ అంటే బాగా ఇష్టపడతారు కదా. అవెంజర్స్, ఐరన్ మ్యాన్, హల్క్, ఇలా ఇలా 3 packs ఉంటే ఇండివిజువల్ గా కూడా ఉంటాయి అనమాట. మా వాడు వీడియోలో చూపిస్తున్నాడు. హీ మ్యాన్ 90s కిడ్స్ కి బాగా తెలుసు ద హీ మ్యాన్ అనేది. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి అనమాట ఇవి. ఇవి వచ్చేసి లెగో. ఈ లెగో బ్లాక్స్ అండి పిల్లలకి 6-8 years పిల్లలకి ఇచ్చేది లెగో బాక్స్. పై సెక్షన్ అంతానేమో గన్స్, నర్ఫ్ గన్స్. యాజ్బ్రో గేమింగ్ అని నర్ఫ్ గన్స్ ఫేమస్ అనమాట. పిల్లలు బాగా ఇష్టపడతారు నర్ఫ్ గన్స్ అనేది. ఈ సెక్షన్ వచ్చేసేమో పియానోస్ అనమాట. పిల్లలకి 1 to 3 years పిల్లలకి మ్యూజికల్ టాయ్స్ అనగానే ఇవే ప్రిఫర్ చేస్తారు. కింద ఈ 2 సెక్షన్లు అవే. ఏం బబుల్ టాయ్స్. ఇంక ఇది ఫైనల్ అండి. ఈ సెక్షన్ వచ్చేసేమో గిఫ్ట్స్. మ్యారేజెస్కి వెళ్తున్నామండి, పెళ్లికి వెళ్తున్నాం, ఏమైనా గిఫ్ట్ కావాలన్నప్పుడు దేవుడు పట్టాలు కానీ, ఈ క్లాక్స్ కానీ, వాల్ ఫ్రేమ్స్ కానీ ఇట్లా ఇస్తారనమాట. వీటిలో లైట్ వచ్చే ఉంటాయి, నాన్ లైట్ వచ్చే ఉంటాయి. కస్టమర్ సైజు రిక్వైర్మెంట్ బట్టి ప్రైసింగ్ ఉంటుంది. 500 నుంచి 1500 దాకా కూడా ఉంటాయి అనమాట ఇవి రిటర్న్ గిఫ్ట్స్. ఇవన్నీ జనరల్ టాయ్స్. జనరల్ గా పిల్లలు ఆడుకునే టాయ్స్. వెజిటబుల్ టాయ్స్ అని, వెజిటబుల్ కటింగ్, ఫ్రూట్ కటింగ్, డార్ట్ గేమ్లు, డిస్క్లు, షూటర్స్, ఇంకా జనరల్ టాయ్స్ అన్ని చోట్ల దొరికే టాయ్స్ అనమాట ఇవి 2 సెక్షన్స్. సో ఇది ఓవరాల్ గా మొత్తం మా షాపు. ఇంక ఇవి కాక జనరల్ గా మీకు అన్ని షాపుల్లో చూసినట్టే ఇక్కడ మా షాప్ లో కూడా బ్యాటరీ కార్లు, బైకులు, జీబులు, స్కూటర్లు, రైడాన్స్, సైకిల్స్, ట్రై సైకిల్స్, ట్రాకర్స్ అన్ని ఉంటాయండి. సో ఇది ఓవరాల్ గా మా షాపు. ఇది వచ్చేసి బేబీ ఫుడ్ అండి, పిల్లలకి బేబీ ఫుడ్. ఇది ఎక్స్క్లూజివ్ హాట్ వీల్స్ బ్రాండ్. గుంటూరులో మేమే హాట్ వీల్స్, ఎవరు అమ్మరు హాట్ వీల్స్ బ్రాండ్. సో ఇది మా వాడు చూపిస్తున్నాడు చూడండి వీడియోలో. బేసికల్లీ ఇదండి మా షాప్ అవుట్లెట్. బేసికల్గా ఈ రోడ్డు కళ్యాణి రోడ్ అంటారు. మీరు వ్యూ చూస్తే మీకు ఇది అటు పక్క వచ్చేసి డాన్ బాస్కో చర్చ్ ఉంటుంది, ఇటు పక్క వచ్చేసి నవ్యాగ్రహం హోటల్ ఉంటుంది. సో ఇది రోడ్ అన్ని రోడ్ ఫేసింగ్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది మా షాపు. మొత్తం 3D వ్యూ చూపిస్తాడు మా వాడు చూడండి. 360 వ్యూ చూపిస్తాడు షాప్. ఇది షాప్ ఎంట్రన్స్, బయట బోర్డు, లోగో బోర్డు. అది షాప్ 3D వ్యూ అనమాట. షాప్ చుట్టుపక్కల ఏమన్నాయో కూడా మీకు ఒకసారి వీడియోలో చూసి అర్థమైంది. సో ఇదండి క్రిష్ కలెక్షన్స్. ఇంకా మీరు వీటి గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా షాప్కి వచ్చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.